ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐజర్లో 5 రోజుల పాటు జరిగిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ విజయమోహన్ పిళ్ళై, డైరెక్టర్ శంతను భట్టాచార్య, విశ్వనాథన్ దుప్పట్ల, సిఈఓ సూర్యకుమార్ ముఖ్య అతిథులుగా వచ్చేశారు. ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుండి 50 మంది దాకా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సైన్స్ విద్యాశాఖాధికారి భానుప్రసాద్, అలాగే రిజిస్ట్రార్ విజయమోహన్ పిళ్ళై మాట్లాడుతూ భారతదేశం ఇన్నోవేషన్లో 40వ స్థానంలో ఉందన్నారు. జనాభాలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఆవిష్కరణలో మాత్రం వెనుకంజలో ఉందన్నారు. చిన్న చిన్న దేశాలు ఆవిష్కరణలో ముందుకు దూసుకుపోతున్నాయన్నారు. విద్యార్థులను వ్యాపారాత్మకంగా అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశానికి గుర్తింపు వస్తుందన్నారు. విద్యార్థుల ప్రాజెక్టులను మూలన పడేయకుండా ఉపయోగంలోనికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భానుశ్రీ రెడ్డి, అలాగే డాక్టర్ అంబరీష్ సక్సేనా, సైంటిఫిక్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఇందులో అనేక రకాలైనటువంటి విషయాలు తెలియజేస్తున్నారు. ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానము మరి ఇన్నోవేషన్స్ లో 40వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలో భారతదేశము జనాభాలో అగ్రగామిగా ఉంటే కూడా మన దేశం యొక్క స్థానం ఇన్నోవేషన్స్ లో మిగతా దేశాలతో పోలిస్తే అత్యధిక చిన్న దేశాలతో పోలిస్తే భారతదేశంలో అనేక రకాలుగా మనము అభివృద్ధి చెందుతున్నా కూడా, మన దేశం వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందినా కూడా ఇక్కడ ఇన్నోవేషన్స్ అనేది చాలా తక్కువ జరుగుతున్నది. అందుకే మన చిల్డ్రన్ సైంటిస్టులు తయారు చేయడానికి కోసము ఉద్దేశించి ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఐజర్ వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్ స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ ఉంది. స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చారు. ఆ ఫండ్లో ఆంధ్రప్రదేశ్ చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉంది. ఇన్నోవేషన్ పొటెన్షియల్ జాస్తి. అవుట్ ఆఫ్ చాలా ఐడియాస్, ఎన్ని ఐడియాస్ ఉంది, కొంచెం ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసి రెవెన్యూ జనరేషన్, అది ಒಂದು నోబల్ ఆబ్జెక్టివ్. గవర్నమెంట్ ఆబ్జెక్టివ్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ సినర్జీ. తర్వాత ఎగ్జామినేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ಒಂದು ಜಾಸ್ತಿ పొటెన్షియల్ ఉంది ఇన్నోవేషన్. విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇస్తున్నారు. ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంది.